నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కిడ్నీల్లో మందుల కుంపటి, చిన్నపాటి వ్యాయామాలతోనూ చిన్నారుల బుర్రకు చురుకు. మనం నీళ్లను సరిగ్గానే తాగుతున్నామా? హై బీపీతో కంటి చూపు తగ్గుతుందా? ఇంకా హెల్త్ టిప్, మందు బిళ్ళలంటే మన అనారోగ్యాన్ని తగ్గించాలి, మనల్ని తిరిగి ఆరోగ్యవంతుల్ని చేయాలి. కానీ మనం తరచుగా మింగే మందు బిళ్ళలే మన కిడ్నీలకు ఎసరు పెడితే అంతకు మించిన ఆందోళన మరొకటి ఉండదు. ఇవాళ మనం తరచుగా తీసుకునే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్లు, బీపీ మందులు, షుగర్ మందులు, చివరికి యాంటాసిడ్ బిళ్ళలు, ఇవన్నీ ఎంతో కొంత మోతాదులో మన కిడ్నీలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిత్యం మనం వాడే మందులతో కిడ్నీలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో సుమారు 20 లక్షల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు అంచనా. ఏటా అదనంగా 2 లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, హైదరాబాదు నగరాన్ని పరిశీలిస్తే 30 నుంచి 40 వేల మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఓ అంచనా. కిడ్నీలు చెడిపోవటానికి ప్రధానంగా బీపీ, షుగర్ వ్యాధులే కారణం. 70% మందిలో కిడ్నీలు పాడవటానికి హై బీపీ, మధుమేహం అదుపు తప్పటమే కారణంగా ఉంటుంది. బీపీ, షుగర్ ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోవటంతో అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీలు పాడవటానికి షుగర్, హై బీపీ తర్వాత మరో ప్రధాన కారణం మందుల వాడకం. ఎసిడిటీ అని యాంటాసిడ్ మందులు వాడటం, నొప్పి అని పెయిన్ కిల్లర్స్ వాడటం, జ్వరానికని యాంటీబయాటిక్స్ వాడటం, ఇలా ఇష్టానుసారంగా మందులు వాడే వారిలో కూడా కిడ్నీలు పాడవుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, ఇలా ఏ సమస్య కనిపించినా వెంటనే దగ్గరలో ఉన్న మెడికల్ షాపుకెళ్ళి మందులు తెచ్చుకొని వాడటం అన్నది ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది. విచ్చలవిడిగా వాడే యాంటీబయాటిక్ మందుల వల్ల కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మనకి షుగర్కి కానీ బీపీ ఉన్న వాళ్ళు మిగతా భాగాల్లో కూడా ఇబ్బంది ఉన్నందువల్ల వాటికి కూడా మందులు వాడాల్సిన ప్రభావం ఉంటుంది. సో మనకి నచ్చినా నచ్చకపోయినా ఎక్కువ మందుల వాడకం అనేది అవసరమైన పరిస్థితి. బట్ వీటిల్లో ఎంతవరకు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే మందులు ఎంతవరకు మనం వాడగలమో వీటిని మనం జాగ్రత్త చేసుకొని యూస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు మనం కిడ్నీ వరకు చూసుకోగలిగితే ఎక్కువ ప్రభావం కిడ్నీ మీద చూపించే మందులు వచ్చి యాంటీబయాటిక్ మందులు అండి, దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ అంట. సో యాంటీబయాటిక్ మందుల్లో కూడా అండి ఇంజెక్టబుల్ 2-3 రకాల యాంటీబయాటిక్ మందులు మాత్రం ఖచ్చితంగా కిడ్నీ మీద ప్రభావాన్ని కలుగచేసే మందులు. సో అందువల్ల మీరు ఏ ఇతర ఇన్ఫెక్షన్లకు కానీ లేకపోతే ఇంకేదన్నా కారణానికి జలుబుకో, దగ్గుకో, లేకపోతే ఇంకేదన్నా కారణానికి యాంటీబయాటిక్ మందులు వాడే ముందు విచ్చలవిడిగా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడం అనేది మంచిది కాదండి. సో డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవడం అవసరం, అది కూడా తగిన మోతాదులో, ఆ జబ్బుకు తగ్గట్టుగా డోసేజ్ ప్రకారం వాడటం ఇంపార్టెంట్. ఎక్కువ కాలం వాడడం లేదా మందుల యొక్క డ్యూరేషన్ని పెంచుకోవడం, ఎక్కువ కాలం వాడినందువల్ల కూడా కిడ్నీకి సంబంధించి ఇబ్బంది పెరిగే పాసిబిలిటీ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇంజెక్షన్ నరం రూపంలో ఇచ్చే యాంటీబయాటిక్ మందుల్లో 2-3 గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్ మందులు కిడ్నీ మీద ప్రభావాన్ని కలుగచేయచ్చండి. వీటిల్లో ఒకటండి అమినోగ్లైకోసైడ్స్ అంటారు. ఈ రకమైన మందులు ఎక్కువగా మన కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది కలుగచేసే ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఆ ఇన్ఫెక్షన్ తాలూకా సమస్యకి యాంటీబయాటిక్ మందులే పనిచేస్తాయి, వేరే మందులు అనేటివి రెస్పాన్స్ రావట్లేదు, ఖచ్చితంగా ఇవి వాడాలన్న పరిస్థితిలో కూడా అప్పుడు మనం రిస్క్ తెలుసుకొని మందులు వాడాల్సిన అవసరం ఉంది. నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్ మందులు, వాటిల్లో కూడా స్పెసిఫిక్ కొన్ని గ్రూప్ ఆఫ్ మందులు, వాటిలో అమినోగ్లైకోసైడ్స్ అంటారు. ఇటువంటి యాంటీబయాటిక్ మందుల వల్ల కిడ్నీ యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి కాకుండా మనకి యాంటాసిడ్స్ అంటారు, మనకి గ్యాస్ తగ్గించడానికి మందులు అంటారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాటి యొక్క పేర్లు. ఇవి కూడా ఎక్కువ కాలం వాడినందువల్ల కిడ్నీ మీద ప్రభావం కలుగచేయచ్చని ఎక్కువ రీసెర్చ్ మెటీరియల్ రావడం జరిగింది. సో అందువల్ల వీలైనంత వరకు మనకి సమస్య తగ్గేంత వరకు మాత్రమే మందులు వాడడం మంచిదండి. ఎక్కువగా మనకి సమస్య తగ్గిపోయిన తర్వాత కూడా మందులు కంటిన్యూ చేయడం అనేది పోను లాంగ్ టర్మ్లో మన కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది పెంచినట్టుగా అవుతుంది. ఇంకొక ప్రధానమైన అడ్వైస్ ఏంటంటే మనకి ఒళ్ళు నొప్పులు వచ్చినా లేకపోతే ఇంకేదన్నా కారణం వల్ల తలనొప్పికి మెడికల్ షాపుకి వెళ్ళి నొప్పుల మాత్రలు తీసుకోవడం మంచిది కాదు. ఏదైనా డాక్టర్ సలహా మేరకు ఆ యొక్క నొప్పి కారణం ఏంటి తెలుసుకొని దానికి సంబంధించిన మందులు వాడినందువల్ల ఎక్కువ కాలం వాడడాన్ని అవాయిడ్ చేయగలము. తర్వాత డోసేజ్ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకునే దానికి ప్రయత్నం చేయొచ్చు.
వీటితో కిడ్నీ మీద ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించినట్టుగా చూడొచ్చు. గడిచిన 5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 71% యాంటీబయాటిక్స్ మందుల వినియోగం పెరిగినట్టు తేలింది. రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధుల బాధితులకు మధుమేహం ఒక కారణమైతే రెండో కారణం యాంటీబయాటిక్స్ మందులేనని వైద్యులు చెబుతున్నారు. ఇక కాలు నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి ఇలా ఏ నొప్పి అనిపించినా వెంటనే ఓ పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వాడేయటం అన్నది అందరికీ అలవాటుగా మారింది. ఈ మందుల వల్ల నొప్పి నుండి హాయి లభించే మాట నిజమే గాని వాటి నుండి హాని కూడా ఎక్కువే. ముఖ్యంగా నొప్పి మందుల వల్ల కిడ్నీలకు తీరని హాని కలుగుతుంది. ముఖ్యంగా మెడికల్ షాపుకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. వీటిల్లో ఎస్పెషల్లీ మనకి కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఎక్కువ మంది పేషెంట్స్లో నొప్పుల మాత్రలు వాడి ఎక్కువ కాలం వాడినందువల్ల 2 కిడ్నీలు పనిచేయకుండా డయాలసిస్ చేసే స్టేజ్ కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితి రాకుండా తొలి దశలోనే నొప్పులు వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్లకుండా డాక్టర్ గారిని కలిసి డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం మంచిది. సో బీపీ మందులు లేదా షుగర్ మందుల వల్ల 1-2 మందులు కాకుండా మిగతా వాటి వల్ల డైరెక్ట్గా మనకి కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది కలుగచేసే మందులు అనేవి చాలా వరకు తక్కువనే చెప్పాలి. కొన్ని రకాల మందుల వాడకం వల్ల షుగర్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళలో షుగర్ తగ్గే పాసిబిలిటీ ఎక్కువ. షుగర్ హైపోగ్లైసిమియా అంటారు. ఆ షుగర్ లెవెల్ బాగా తగ్గే పాసిబిలిటీ ఎక్కువ ఉన్నందువల్ల అటువంటి మందుల వాడకాన్ని తగ్గించడాన్ని డాక్టర్ సలహా ఇస్తారండి. ఒక అపోహ ఏంటంటే షుగర్ మందులు కానీ బీపీ మందులు వాడినందువల్ల కిడ్నీ పనితీరు మీద ప్రభావం రావచ్చు అనేది ఒక అపోహ అండి. డైరెక్ట్గా మందుల మీద ప్రభావం అనేది ఉండదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ పనితీరు తగ్గిన వాళ్ళలో షుగర్లో హెచ్చుతగ్గులు అనేటివి బాగా ఎక్కువగా కనిపిస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మందులు ఎంతవరకు అయితే బెటర్ షుగర్ కంట్రోల్ ఇవ్వగలదో లేకపోతే బీపీ కంట్రోల్ ఇవ్వగలదో ఆ రకమైన మందులు తక్కువ నెంబర్లో ఎక్కువ సమయం పనిచేసేటట్టుగా మందుల వాడకం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే షుగర్ చెకప్ అనేది రెగ్యులర్ ఫాలో అప్ అవసరం అవుతుందండి. ఎక్కువ కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళలో హైపోగ్లైసిమియా అంటారు. షుగర్ బాగా తగ్గిపోయి దానికి సంబంధించిన లక్షణాలు తెలియకుండా అన్కాన్షియస్ స్టేజ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితులు కూడా రావచ్చు. అందువల్ల ఎస్పెషల్లీ కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళల్లో షుగర్ అనేది రెగ్యులర్గా చెకప్ అవసరం. డయాబెటాలజిస్ట్ యొక్క సలహా అనేది రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సొంతంగా ఇన్సులిన్ డోస్ కానీ షుగర్ సంబంధించిన మందులు కానీ ఎక్కువగా వాడటం మంచిది కాదు. ఎటువంటి మందులైనా మనం వాడకంలో కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడు వాటి డోసేజ్లో మార్పులు అనేటివి అనివార్యమవుతాయి. సో అందువల్ల కిడ్నీ డాక్టర్ యొక్క సలహా మేరకు ఆ మాత్ర యొక్క డోస్ అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి వాడకం అనేది ఇంపార్టెంట్. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది మనకు బాగా తెలిసిన నానుడి. ఏవైనా సరే మితంగా వాడితేనే హితం చేస్తాయి. అవి మందులైనా సరే, జలుబు జ్వరాల్ని తగ్గించే యాంటీబయాటిక్స్ కావచ్చు, కాలు నొప్పి కడుపు నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్స్ కావచ్చు, ఎసిడిటీకి వాడే యాంటాసిడ్ మందులు కావచ్చు, క్యాన్సర్లలో గుండెపోటులో వాడే మందులు కావచ్చు. ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఏమాత్రం ఈ మందుల వాడకం శృతి మించినా అవి కిడ్నీలపై పెను ప్రభావం చూపుతాయని మనందరం గుర్తుంచుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. చిన్నారులు కొద్దిసేపు తేలికపాటి వ్యాయామాలు చేసిన వారి మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్కు రక్త ప్రవాహం చక్కగా మెరుగుపడుతుందని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. విషయగ్రహణ సామర్థ్యానికి సంబంధించిన విధుల్లో ఈ భాగానికి ముఖ్య పాత్ర ఉంది. పరిశోధనలో భాగంగా జపాన్లోని వాసెడా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 41 మంది చిన్నారులపై అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రత్యేక పరికరాలేమీ లేకుండానే అక్కడికక్కడే చేయగలిగే తేలికపాటి వ్యాయామాలను వారితో చేయించారు. ఇందులో 10 నుంచి 20 సెకండ్ల పాటు శారీరక కదలికలు కొనసాగాయి. ఆ సమయంలో ఫంక్షనల్ నియర్ ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అనే ఇమేజింగ్ విధానం సాయంతో ఈ చిన్నారుల మెదళ్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు ఆక్సిజన్ను చేరవేసే ఆక్సీ హెమోగ్లోబిన్ స్థాయిని విశ్లేషించడం ద్వారా మెదడులోని రక్త ప్రవాహంలో వచ్చిన మార్పులను గణించారు. విశ్రాంతిగా ఉన్న సమయంతో పోలిస్తే వ్యాయామాలు చేసేటప్పుడు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్లో ఆక్సీ హిమోగ్లోబిన్ సరఫరా మెరుగుపడినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ భాగానికి రక్త సరఫరాను పెంచే వ్యాయామాలను నిత్యం చేయిస్తే పిల్లల్లో మానసిక చురుకుదనం పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
భవిష్యత్తులో విషయగ్రహణ సామర్థ్యంలో క్షీణతను తప్పించుకోవటానికి పెద్దలు కూడా వీటిని చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులతో తరచుగా చిన్న చిన్న వ్యాయామాలను చేయించడం వారి మెదళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నీరు మనకు ప్రాణాధారం. శరీరాన్ని నడిపించే జీవజలం నీరే. మన ఆరోగ్యం బాగుండాలంటే రోజు మొత్తంలో చాలినన్ని నీళ్లను తాగుతూ ఉండాల్సిందే. అయితే మనలో కొంతమంది నీటిని అతిగా తాగుతుంటే మరికొందరేమో దేహానికి అవసరమైన నీళ్లను తాగకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో అయితే నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడాల్సి ఉంటుంది. శరీరానికి సరిపడిన మొత్తంలో నీళ్లను తాగకపోతే ఏం జరుగుతుందో, రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ పర్సన్ రోజుకి 2.5 లీటర్లు చాలు. ఒకవేళ వాళ్ళ శరీరం ఎక్కువ పని చేస్తుంటే కనుక 3 లీటర్లు మ్యాక్సిమం. వాళ్ళు ఎక్కువ చెమటలో ఎండలో ఎక్కువ పని చేస్తున్నారు, ఎక్కువ చెమట పడుతుంది బాడీకి అనుకున్నప్పుడు 2.5 to 3 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. కానీ నార్మల్ పర్సన్ పెద్దగా చెమట పట్టే శరీరతత్వం కాకపోతే 2.5 లీటర్లు రోజుకి వాటర్ అనేది సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇది నార్మల్ పర్సన్ కోసము. అదే మళ్ళీ డిఫరెంట్ ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క కండిషన్ బట్టి ఆహారము వాటర్ అనేది కొంచెం రిస్ట్రిక్టెడ్గా తీసుకోవాలి. సో అందుకని అది వాళ్ళ శరీర తీరును బట్టి, వాళ్ళకున్న మెడికల్ కండిషన్ బట్టి డాక్టర్ అడ్వైస్ చేసినట్టుగా ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోవాలి. కానీ నార్మల్ పర్సన్ మాత్రము ఒకేసారి ఎక్కువ వాటర్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కొంచెంగా రోజు మొత్తంలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ కాలం గడుస్తున్న కొద్దీ షుగర్ జబ్బు మన కంటి చూపుకు ఎసరు పెడుతుంది. షుగర్ జబ్బులాగే హై బీపీ కూడా మన కళ్లకు ప్రమాదకారే. చాలా ఏళ్లుగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నప్పుడు మన కంటిలోని నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీంతో దృష్టికి సంబంధించి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు హైపర్టెన్సివ్ రెటినోపతిగా పిలుస్తారు. హై బీపీ మూలంగా మన కళ్లకు ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించడానికి ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైపర్టెన్సివ్ రెటినోపతి అంటే ఏంటి? ఈ హైపర్టెన్సివ్ రెటినోపతి అనేది కంటి లోపల ఉన్న రక్తనాళాల్లో మార్పులను హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. సో ఈ హైపర్టెన్సివ్ రెటినోపతి వల్ల కంటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి అంటే, రక్తనాళాల్లో మార్పులు, కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి చూపు కొద్దిగా పార్షియల్గా కానీ పూర్తిగా కానీ చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి హైపర్టెన్సివ్ రెటినోపతి అనేది కంటి చాలా ముఖ్యమైన పార్ట్. కంటిలో ఉన్న రక్తనాళాల మార్పులు ప్యారలల్గా కిడ్నీలో కూడా జరుగుతుంటాయి. అలానే ప్యారలల్గా బ్రెయిన్లో జరుగుతుంటాయి, ప్యారలల్గా హార్ట్లో జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడైనా రక్తనాళాల గురించి స్టడీ చేయాలంటే ఈ ఫండోస్కోపీ, ఆఫ్థల్మోస్కోపీ ద్వారా మనం ఈ గ్రేడింగ్ చెప్తాము. ఈ గ్రేడింగ్ని బట్టి ఈ ఫిజిషియన్ అనుకోండి, కార్డియాలజిస్ట్ అనుకోండి, న్యూరాలజిస్ట్ అనుకోండి, వీళ్ళు దాని ప్రకారము ట్రీట్మెంట్ మొదలు పెడతారు. అందువల్ల హైపర్టెన్సివ్ రెటినోపతి అనేది చాలా ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్. హై బీపీ అనేది కళ్లకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది? ఈ రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ చేంజ్ ఏమి అంటే రక్తనాళాలు నేరో కావడం, రక్తనాళాలు సన్నగా కావడము. రెండోది ఏమి అంటే బాగా నేరో అయినప్పుడు ఈ రక్తనాళాల వెజల్ వాల్ ఉబ్బిపోయి థికనింగ్ అంటాం, థికనింగ్ అయిపోయి మూసుకోవడం జరుగుతుంది. సో ఇలా మూసుకునే దానివల్ల రెటీనాకు బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్నే ఇస్కీమియా ఆఫ్ ది రెటీనా అంటారు. ఇంకా కొన్ని పార్ట్లలో ఈ ఆర్టరీస్ అంటే ధమనులని, వీన్స్ అంటే సిరలని అంటాం. ఈ ఆర్టరీస్ కానీ వీన్స్ కానీ మూసుకొని పోతాయి. ఈ మూసుకొని పోయేటి చిన్నదాన్ని అంటే బ్రాంచ్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్, బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటారు. ఒక్కొక్కసారి టోటల్గా సెంట్రల్ రెటినల్ ఆర్టరీ, సెంట్రల్ రెటినల్ వీన్, సెంట్రల్ అంటే మెయిన్ పార్ట్ అని. సో ఈ మెయిన్ పార్టే బ్లాక్ అయిపోయినప్పుడు వాళ్ళకు సడన్ లాస్ ఆఫ్ విజన్, సడన్గా చూపు పోవడం జరుగుతుంటుంది. ఇంకోటి ఆప్టిక్ నర్వ్ అని, ఆప్టిక్ నర్వ్ కూడా బ్లడ్ సప్లై ఆగిపోయి చూపు సగం కానీ పూరా కానీ కోల్పోయే అవకాశం ఉంది.
ఇంకా మూడో భాగము కొరాయిడ్. రెటీనాకు వెనక భాగాన్ని కొరాయిడ్ అంటారు. ఈ కొరాయిడ్ కూడా బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు నెక్రోసిస్ వస్తుంది. నెక్రోసిస్ అంటే డెడ్ కావడం. ఈ డెడ్ అయిన దానివల్ల ఈ ఫంక్షన్ తగ్గిపోతుంది. కాబట్టి వాట్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ హై బ్లడ్ ప్రెషర్? కంటి మీద హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఏం జరగచ్చు అంటే రెటీనా దెబ్బతినచ్చు, ఆప్టిక్ నర్వ్ దెబ్బతినచ్చు, ఈ కొరాయిడ్ అనే పొర దెబ్బతినచ్చు. సో ఈ రెటీనా దెబ్బతినే దానికి కారణము ఆర్టీరియల్ బ్లాక్ కానీ వీనస్ బ్లాక్ కానీ జరిగి ఇది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో రక్తస్రావం కూడా జరుగుతుంది. కంటి లోపల బ్లడ్ కారుతుంది. దీన్నే విట్రియల్ హెమరేజ్ అంటారు. ఇంకా కొంతమందిలో లాంగ్ స్టాండింగ్లో రెటినల్ డిటాచ్మెంట్, రెటీనా ఊడిపోయడము జరుగుతూ ఉంటుంది. ఇలా వాళ్ళు కూడా ఈ చూపు కోల్పోతుంటారు. ఇంకా కొంతమందికి గ్లాకోమా, కంటి ప్రెషర్ పెరిగి చూపు కోల్పోవడం జరుగుతుంటుంది. హైపర్ టెన్సివ్ రెటినోపతి లక్షణాలు ఎలా ఉంటాయి? చాలామందికి ఏ సిమ్టము ఉండదు. ఎందుకు అంటే ఇది స్లో ప్రాసెస్, అందువల్ల స్లోగా చూపు తగ్గుతుంది కాబట్టి ఎక్కువ మందికి జరగదు. మనం ఆఫ్థల్మోస్కోపిక్గా చూసినప్పుడే తెలుస్తూ ఉంటుంది. ఎవరికి సిమ్టమ్స్ ఉంటాయంటే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే సడన్గా చూపు తగ్గిపోతుంది, వాళ్ళకు సడన్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది. ఇంకొకరికి మ్యాకులార్ ఇస్కీమియా అంటాము. అప్పుడు వాళ్లకు చిన్న చిన్న అక్షరాలు సరిగా కనపడలేదు అనే అది చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమందికి విట్రియల్ హెమరేజ్, కంటి లోపల బ్లడ్ కారినప్పుడు సడన్ లాస్ ఆఫ్ విజను, ఫ్లోటర్స్, తీగలు తిరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం మందికి సిమ్టమ్స్ ఉండవు. ఈ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు సడన్ లాస్ ఆఫ్ విజన్ కానీ, పార్షియల్ లాస్ ఆఫ్ విజన్ కానీ, కంప్లీట్గా చూపు కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటాయి. రక్తపోటు మూలంగా చూపు దెబ్బతింటున్నట్లు ఎలా గుర్తిస్తారు? ఇన్వెస్టిగేషన్స్ హైపర్టెన్సివ్ రెటినోపతి పరిస్థితి ఈజీ అండి. ఓన్లీ ఫండస్ ఎగ్జామినేషన్ ఉంటాం. ఈ ఫండస్ ఎగ్జామినేషన్కు మా దగ్గర 3-4 రకాలు ఉన్నాయి. ఒకటి ఏమంటే డైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ, ఒక చేత్తో పట్టుకునే చిన్న ఇన్స్ట్రుమెంట్తోనే మనము లోపల టార్చ్ లైట్ లాగా చూసి చూడవచ్చు. దాన్నే డైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ అంటారు. రెండోది ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ. సో హెడ్ బ్యాండ్ తగిలించుకొని హెడ్ లైట్తో మనము సర్చ్ లైట్ లాగా చూడడాన్ని ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ అంటారు. ఇంకోటి బై మైక్రోస్కోపీ. ఈ మైక్రోస్కోప్ అంటే స్ట్రిట్ ల్యాంప్ బై మైక్రోస్కోపీ ద్వారా కూడా ఈ చిన్న వెజల్స్ను మ్యాగ్నిఫైడ్ వ్యూలో పెద్దగా కనపడేటట్లు చేసుకొని చూసుకుంటాము. ఇంకా కొంతమందికి అవసరమైతే ఫండస్ ఫండస్ ఈ ఫోటో తీసుకొని దాన్ని స్టడీ చేస్తుంటాము. ఇంకా ఏదన్నా అవసరం ఉంటే ఈ ఓసిటీ అనే టెస్టులు కానీ యాంజియోగ్రామ్ అనేటివి రేర్గా చేస్తుంటాం. ఈజీ డయాగ్నోసిస్ ఏమి అంటే ఫండస్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ, ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ, స్ట్రిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్తో మనము ఈ పేషెంట్కు హైపర్టెన్సివ్ రెటినోపతి ఉందా లేదా, ఏ గ్రేడ్లో ఉంది, ఎనీ కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది మనం కన్క్లూజన్కి రావచ్చు. హైపర్ టెన్సివ్ రెటినోపతికి చికిత్స ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్లో ఈ హైపర్ టెన్షన్ అనేది ప్రైమరీనా సెకండరీనా అనేది. ప్రైమరీ అంటే వాళ్ళ ఫాదర్స్కు పేరెంట్స్కు ఉన్నప్పుడు హెరిడిటరీగా ప్రైమరీగా ఏ కారణము లేకుండా వచ్చేదాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. ఏదో ఒక కారణం, ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో రావడము, లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయి రావడము, లేదంటే స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకొని రావడము, ఇలాంటి దాంట్లను సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. సెకండరీ హైపర్ టెన్షన్ ఏ కారణం వల్ల బీపీ పెరుగుతుందో చూసి ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా బీపీ తగ్గిపోతే ఈ హైపర్ టెన్సివ్ రెటినోపతి ఇన్ అర్లీ స్టేజెస్ రివర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బ్లీడ్స్ ఉంటే తగ్గిపోతాయి, ఎగ్జుడేట్స్ అంటే కరిగిపోతాయి, రక్తనాళాలు స్పాజానికి పోయింటే మళ్ళీ నార్మల్గా అవుతాయి. వెరస్ లాంగ్ స్టాండింగ్ కేసెస్ అయితే చేంజెస్ రావు, కానీ ప్రోగ్రెస్ కాకుండా కాంప్లికేషన్స్ రాకుండా మనం అరికట్టవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ ఆఫ్థల్మాలజిస్టులు ఈ కార్డియాలజిస్ట్కి కానీ జనరల్ ఫిజిషియన్కి కానీ సపోర్ట్ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తుంటాం. హై బీపీ బారి నుంచి కంటి చూపును ఎలా కాపాడుకోవాలి? ఆల్ హైపర్టెన్సివ్ రెటినోపతి అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంటబుల్. తప్పనిసరిగా కళ్ళు పోతాయనే మాటే లేదు. ఎప్పుడైనా కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉంటే ఇమీడియట్ అన్సెషన్ ఏమంటే ఏ కారణంతో బీపీ పెరిగింది అనే ఒకటి,
రెండోది బీపీని కంట్రోల్ చేస్తూ ఉండడం. దీంతో పాటుకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటివి అంటే షుగర్, డయాబెటీస్ ఉండడము, ఇంకొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఏది అంటే లిపిడ్స్, హై లిపిడ్స్ అనేది. ఇంకోటి ఏమి అంటే సీరం హోమోసిస్టైన్ అనే అమినో యాసిడ్ వల్ల కానీ. నెక్స్ట్ ఇది స్మోకింగ్, నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్. సో బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, లిపిడ్స్, హోమోసిస్టైన్, స్మోకింగ్ అండ్ ఒబేసిటీ, ఊబకాయం, ఎక్కువ వెయిట్ ఉండడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరు. తర్వాత ఎక్సర్సైజ్ లేనిది, సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది హైపర్టెన్సివ్ రెటినోపతి. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఫిజిషియన్ అండ్ కార్డియాలజిస్ట్తో ఫ్రీక్వెంట్ చెకప్స్ ఉంటే ఈ హైపర్టెన్సివ్ కాంప్లికేషన్స్ అన్నీ మనం అరికట్టవచ్చు. అదుపు తప్పిన రక్తపోటుతో ఎప్పుడైనా ప్రమాదమే. మన చూపును కాపాడుకునేందుకు హై బీపీని అదుపులో ఉంచుకోవటం ఒక్కటే పరిష్కారం. ఇందుకు మందులతో పాటు ఆహార వ్యాయామాల సాయం తీసుకోవాలి. తరచూ కంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. అరికాళ్ళు, పాదాలు నొప్పులుగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో కొన్ని దాల్చిన చెక్కలు వేసి అందులో కాసేపు పాదాలను ఉంచండి. అరికాళ్ళు, పాదాల్లో నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.